Hello friends, welcome to our channel. పిగ్మెంటేషన్ సమస్య అనగానే ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది. వాళ్ళ కాన్ఫిడెన్స్‌ని కూడా ఇది చాలా తగ్గిస్తుంది. సో, కాన్ఫిడెంట్‌గా ఎక్కడికైనా వెళ్ళినా గానివ్వండి, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు నలుగురిలో కలవడానికి. ఈ వీడియోలో మనము 100% పిగ్మెంటేషన్‌ని తగ్గించేటువంటి మంచి హోమ్ రెమెడీస్ గురించి మరియు పిగ్మెంటేషన్‌ని కంట్రోల్ చేసేటువంటి కొన్ని రకాల చిట్కాలు లేదా విషయాల గురించి మాట్లాడుకుందాం. నేను మీ డాక్టర్ కాంచన లక్ష్మి, కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పంజగుట్ట. అయితే ఈ పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది? దాని కారణాలేంటి? మన స్కిన్ టోన్‌కి డార్కర్ స్కిన్ టోన్ ఇచ్చేటువంటిది లేదా పిగ్మెంటేషన్‌కి కారణమైనటువంటి మెలనిన్ అనే పిగ్మెంట్ ఏదైతే ఉందో అది ఎక్స్‌ట్రాగా అక్యుములేట్ అవ్వడం, అంటే ఒకే చోట ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం ద్వారా ఈ యొక్క పిగ్మెంటేషన్ లేదా మన నార్మల్ స్కిన్ టోన్ అనేది వెళ్ళిపోయి డార్కర్ స్కిన్ టోన్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో, డెలివరీ టైంలో ఎప్పుడైతే ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయో వాళ్ళలో ఈ పిగ్మెంటేషన్ కనిపిస్తూ ఉంటుంది. 30 ఇయర్స్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరియు మెనోపాజ్ ఫీమేల్స్‌లో, అంటే ఋతుస్రావం ఆగిన వాళ్ళలో కూడా ఈ పిగ్మెంటేషన్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలామంది లేజర్ ట్రీట్మెంట్స్ అని, కెమికల్ పీల్స్ అని, ఫేషియల్స్ అని, ఎల్ఈడీ ఎమిటింగ్ ఫేషియల్స్, ఇట్లా ఇప్పుడు వచ్చేటువంటి స్పెషల్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ వాడుకున్నా కానీ కొంతమందికి సరైన రిజల్ట్ రాదు, లేదా వాళ్ళకు ఇంప్రూవ్‌మెంట్ అనేది అసలు కనిపించదు. ఒకవేళ ఇట్లాంటి సమస్య ఉండి ఇంప్రూవ్‌మెంట్ అస్సలు కనిపించకపోతే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటగా చూసుకున్నట్టయితే సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం తగ్గించుకోవడం ముఖ్యంగా. లేదంటే సన్‌కి వెళ్ళకుండా మనం వెళ్ళినా కూడా సన్ స్క్రీన్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయడం ద్వారా ఈ స్కిన్ టోన్ అనేది స్లోగా లైటర్ టోన్‌లోకి వస్తుంది. ఈ పిగ్మెంటేషన్ లేదా డార్క్ స్పాట్స్ కూడా ఎక్కువగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండవది చూసుకున్నట్టయితే పచ్చి పాలు లేదా రా మిల్క్, కోల్డ్ మిల్క్‌ని తీసుకొని దాంట్లో ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఎక్కడైతే మనకు డార్కర్ స్పాట్స్ ఉంటాయో ఆ ఏరియాలో అప్లై చేసుకొని 10-15 మినిట్స్ ఉంచుకొని కోల్డ్ వాటర్‌తో గనక వాష్ చేసుకుంటూ ఉంటే, ఇట్లా రెగ్యులర్‌గా చేస్తూ ఉన్నా మనకు పిగ్మెంటేషన్ బాగా కంట్రోల్ అవుతుంది. లేదా అలోవెరా జెల్, ఇది మార్కెట్‌లో దొరికే అలోవెరా జెల్ కాకపోయినా న్యాచురల్‌గా మనకు ప్లాంట్ బేస్డ్ ఏదైతే అలోవెరా ఉంటుందో ఆ జెల్‌ని మనము రెగ్యులర్‌గా ఈ పిగ్మెంటెడ్ స్పాట్స్ పైన అప్లై చేసి 10-15 మినిట్స్ ఉంచి కోల్డ్ వాటర్‌తో వాష్ చేస్తూ ఉన్నా గానీ ఈ పిగ్మెంటెడ్ స్పాట్స్ బాగా కంట్రోల్‌లోకి వస్తాయి. పొటాటో జ్యూస్ లేదా ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలుగా చేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ జ్యూస్‌ని రెగ్యులర్‌గా మసాజ్ లాగా మనకు పిగ్మెంటెడ్ స్పాట్స్ పైన రాస్తూ ఉండి ఒక 10-15 మినిట్స్ ఉంచి కోల్డ్ వాటర్‌తో వాష్ చేసినా కూడా ఈ యొక్క డార్క్ స్పాట్స్ లేదా పిగ్మెంటేషన్ చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు నేను చెప్పబోయేది చాలామంది పేషెంట్స్‌లో కూడా మేము ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళకు చెప్పి సలహా ఇచ్చి మాకు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నటువంటి హోమ్ రెమెడీగా చెప్పొచ్చు. బంతి పువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రెక్కలను పొడి చేసుకొని లేదా పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో విటమిన్ ఈ క్యాప్సూల్ కలుపుకొని ఆ పేస్ట్‌ని పిగ్మెంటెడ్ స్పాట్స్‌లో అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తర్వాత కోల్డ్ వాటర్‌తో వాష్ చేస్తూ ఇట్లా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే గనక ఈ యొక్క డార్క్ స్పాట్స్ లేదా పిగ్మెంటెడ్ స్పాట్స్ అనేవి ఖచ్చితంగా తగ్గుముఖం పడతాయి. ఇవి చాలామంది పేషెంట్స్ కూడా మా దగ్గరకొచ్చి మాకు రివ్యూ ఇవ్వడం కూడా జరిగింది. ఈ హోమ్ రెమెడీస్ ఎన్ని వాడినప్పటికీ సరి అయినటువంటి వాటర్ తీసుకోవడం, అంటే రెగ్యులర్‌గా హైడ్రేటెడ్‌గా ఉండడము, మంచి న్యూట్రిషియస్ డైట్ తీసుకోవడం, అంటే ముఖ్యంగా ఆడవాళ్ళలో హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల మరియు న్యూట్రిషన్ లేకపోవడం వల్ల, ల్యాక్ ఆఫ్ న్యూట్రియంట్స్ వల్ల వాళ్ళకి ఎక్కువగా పిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, మంచి న్యూట్రిషన్ ఉండేటువంటి ఆకుకూరలు, కూరగాయలే కాకుండా ఈ సీడ్స్, నట్స్, ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్ లాంటివి, సెసమే సీడ్స్ లాంటివి, ఈ గుమ్మడి గింజలు, బాదాం లాంటివి వీటిని రెగ్యులర్‌గా మనము డైట్‌లో చేర్చుకోవడం ద్వారా కూడా మనకు ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా తగ్గుముఖం పడుతుంది. సో, ఇవన్నీ పాటించినప్పటికీ మీకు ఈ పిగ్మెంటేషన్ సమస్య తగ్గకపోతే తప్పక మా కేఆర్ హెర్బ్స్ వారి హెల్ప్‌తో మా యొక్క క్లినిక్‌ని విజిట్ చేసి కన్సల్టేషన్ ద్వారా మా యొక్క ట్రీట్మెంట్‌ని తీసుకొని తప్పక మీ పిగ్మెంటేషన్‌ని తగ్గించుకోండి. మీకు గనుక మా వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పిగ్మెంటేషన్ గురించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.